కోరుచున్నాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా స్టేజీ ఖాళీ చేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుంది. కార్యకర్తలందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మన నాయకుల్ని చూడాలని, వాళ్ళ ప్రసంగాలు వినాలని చెప్పి పేరు పేరును ఇచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు. మరి కొడాలి నాని అన్నని ఇక్కడికి ఆహ్వానిస్తున్నా లేదా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తుందా? చేతి ఎత్తండి. కాబట్టి చైర్మన్ అయిన మరి వాళ్ళ వీరందరూ కూడా ఇక్కడ రాజమహేంద్రవరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచనం ఇక్కడ రాజమహేంద్రవరంలో సిద్ధం కింద ప్రారంభమవుతాం. కూడా బాబు వేదిక ఖాళీ చేయాలమ్మా. బాబు దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి హజ్ కమిటీ రిమ్స్ కు దగ్గర, ఎందుకంటే లోకల్ గా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక శాసనసభ్యురాలు ఉండి కూడా ఏమి ప్రయోజనం లేలాంటి వ్యక్తి రాజమండ్రికి అవసరమా? అపవిత్ర కలయిక సిద్ధమా? కుటుంబ సభ్యులందరికీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయంతో రెండో ప్రసంగం అవుతా ఉంది. మరి సింహాలు మరి కొడాలి నాని ఆంధ్రాలో ఉంటే ఇలా చెప్పాలంటే జాబ్ కావాలంటే ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు కడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. telugustop.com యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో అండి, తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వినపట్లేదండి. ఎవరు? కొడాలి నాని అన్న వచ్చాడు. మరి మాటలు తూటాలు పేల్చి ఇంకొక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడి పేరేంటి? ఏం పేరు? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా?
ఇక్కడ ఎవరైనా గాజులు కడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. బాబు దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరి కోసం చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త్ గారికి, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళా తల్లులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజమండ్రి దాదాపు ప్రతి 2 నెలలకి 3 నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లిగూడి మీద తణుకు మీదకి వచ్చేటువంటి రోడ్డు. నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం, రాజమండ్రి లాగటం నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్టణం తెలుసు. కానీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది. ఫ్లైఓవర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు, ఈ మైదానం కావచ్చు, డివైడర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 25,000 మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే, ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్, నువ్వు గెలుస్తావు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే మా గురించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు. మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది, చంద్రబాబుతో అని. అది వాస్తవం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుడిని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుడిని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినం వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు.
చెల్లెమ్మని. వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఆ మహా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకడు పట్టుకొచ్చారు, పీకే ప్రశాంత్ కిషోర్. మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తడుక్కుని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని, నా రాజమండ్రి ప్రజలను గాని, ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు, దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అపాతాతలకి, అక్క చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. భోజేదా రాజమండ్రి నుంచి ప్రారంభిద్దామా అన్నా? ప్రభాకర్ అన్న వేదిక మీదకి రా. ప్రభాకర్ అన్న కొడాలి రాని డూలు పైకి రా. ఈ రోజున రాష్ట్ర నాయకుల్ని, వార్డు ఇన్ఛార్జీలు, అలాగే ఎక్స్ కార్పొరేటర్స్, ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ అందరినీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం.
మీరు కంట్రోల్ చేసి కొద్దిగా అందరినీ కూడా కార్యక్రమం విజయవంతం చేస్తుందిగా పేరు పేరున అన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమన్నా దయచేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికంట అడ్డం లేండి.